Welcome again to virtual class, Karur district. Once again, my name is Anwar Pasha, School Assistant Maths, working in JPHS Burandodi, C. Belgal Mandal, Karur district. As in the earlier part 1 video, we have discussed about 25th, 26th, 27th, 28 questions. So, 20 28th question and 26th question మనం డిస్కస్ చేసాం. ఈరోజు 25th అండ్ 27th క్వశ్చన్ డిస్కస్ చేస్తాము ఈ వీడియోలో. 25th క్వశ్చన్ అండ్ 27th క్వశ్చన్ ఫ్రమ్ ద 3 SCRT మోడల్ పేపర్స్. ఓకే, నౌ యాజ్ యూజువల్ మళ్ళీ నేను ఒక చిన్న 2 minutes టేక్ 2 minutes ఫర్ దిస్. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది మనకు. ఈ పిక్చర్ లో మనకు ఒక మనిషి ఇలా నిలబడ్డాడు. ఆ మనిషి మనం గమనిస్తే స్టెప్ అనేది మనిషికి కట్టంగా ఉంది. మనిషి ఇక్కడ నిలబడిపోయినాడు. ఈ మనిషి ఈ స్టెప్ తర్వాత ఏముందో అతనికి తెలియదు. సో ఇక్కడ మనం నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మనము ఎప్పుడైతే మనకు ఒక పని కష్టంగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా కష్టం దాటిన తర్వాత అది సులభంగా మారుతుంది. మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ మనం కొంచెం కష్టపడి ఈ 10th క్లాస్ అనే ఈ పెద్ద స్టెప్ దాటేస్తే, మనకు నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అవుతాయి. జీవితంలో ఏ పని అయినా సరే ఇష్టము అని అనిపిస్తే పెట్టుకొని దాని వెనకాల చాలా సుఖం ఉంటుంది, దాని వెనకాల చాలా మనకు అచీవ్మెంట్ ఉంటుంది. అదే మన సక్సెస్ కి కారణము. మనకు ఈ స్టెప్ మనకు ఆగిపోతుంది అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకు చాలా కష్టాలు ఉంటాయి. ఇంట్లో గాని, బయట గాని, ఫైనాన్షియల్ గాని, ఏమైనా కానీ ఆ కష్టాన్ని అధిగమించి దాటి పైకి వచ్చిన వాడే మనకు విజయం సాధిస్తాడు. కాబట్టి ఆ స్టెప్ మన మనసుని గట్టిగా వేసుకోవాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మనం చదవలేదు, కానీ ఇప్పుడు ఎగ్జామ్ టైంలో చదవాలి అని మనం అనుకుంటే మన మనసు ఏమవుతుందంటే బయట ఆడుకుందాము, లేదా ఫోన్ చూస్తాము, రీల్స్ చూస్తాము, టీవీ చూస్తాము. సో ఈ డీవియేషన్స్ అన్ని మనము పక్కన పెట్టి దీన్నే కష్టం అంటాం. ఈ కష్టాన్ని మనం పక్కన పెట్టి జస్ట్ ఫస్ట్ ఒక రోజు 1 గంట, అదే తర్వాత అలవాటు మనము చదవడానికి ఒక స్పెసిఫిక్ టైం మనం కేటాయిస్తే ఈ ఎగ్జామ్స్ అనే ఈ పెద్ద స్టెప్ ని మనం ఈజీగా దాటొచ్చు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏమంటే, ఈ డోంట్ గివ్ అప్, ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ ద హార్డెస్ట్. అంటే మనం ఎప్పుడు ఏ పని స్టార్ట్ చేసినా అది మనకు కఠినంగా అనిపిస్తుంది, కానీ ఆ కఠినాన్ని దాటితే అది చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ పరీక్షలే కాదు, జీవితంలో మీరు ఏ మార్గం ఎంచుకోండి, లేదా ఏ మంచి పొజిషన్ వెళ్ళాలన్నా కూడా నేను చెప్పాలి ఏమంటే, ఈ స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్ టఫ్ అనిపిస్తుంది. అర్థం ఏమి అంటే నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అవుతాయి. ఓకే, సో జస్ట్ డోంట్ గివ్ అప్. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు కష్టం అనిపిస్తుంది, ఆ కష్టాన్ని దాటితే మీకు ఫలం వస్తుంది, ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. నెక్స్ట్ విల్ గెట్ టు టాపిక్ ఏంటి అంటే, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అబౌట్ పాలినామియల్స్ అండ్ దెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఈ వీడియోలో నేను 25th క్వశ్చన్ అండ్ 27th క్వశ్చన్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మరొకసారి చూపించడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ వీడియోలో చూపించాము, జస్ట్ సెకండ్ వీడియో సేమ్ క్వశ్చన్స్ ఇవి. 25th, 26th, 27th, 28 క్వశ్చన్స్. ఓకే, నౌ ఐ విల్ జంప్ టు టాపిక్. ఇట్ ఇస్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి. చాలా సులువైన చాప్టర్. దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. దాంట్లో ఫస్ట్ సూత్రం ఏమంటే, సైన్ థీటా అంటే ఏమి, కాస్ థీటా అంటే ఏమి, టాన్ థీటా అంటే ఏమి. కాబట్టి జస్ట్ 1 నిమిషం దీని గురించి చెప్పి నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము. ఒక లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్న ఈ భుజం పేరే హైపాటిన్యూస్. ఇంగ్లీష్ లో తెలుగులో కర్ణము అంటాము. తెలుగులో ఏమంటాము? కర్ణము అంటాము. ఇది కర్ణము. ఓకే, ఈ థీటా ఇక్కడ తీసుకుంటే దీని పేరు ఆసన్న భుజము. ఈ థీటాకి ఎదురుగా ఉన్న దీని పేరు ఎదుటి భుజము. ఇంగ్లీష్ లో థీటాకి ఎదురు ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్, థీటాకి ఆనుకొని ఉంది కాబట్టి అడ్జసెంట్ ఆసన్న భుజము. సో ఈ 3 భుజాల ఆధారంగా సైన్ థీటా, కాస్ థీటా,
tan theta ని లెక్కెట్టాలి. sin theta is equal to opposite side to theta by hypotenuse. cos theta is equal to opposite side to theta by hypotenuse. tan theta is equal to opposite side by adjacent side. మూడింటికి రెసిప్రోకల్స్. sin theta రెసిప్రోకల్ cosecant theta, cos theta రెసిప్రోకల్ secant theta, tan theta రెసిప్రోకల్ cot theta. గమనిస్తే ఇది sin theta ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cosecant వచ్చేసి హైపోటెన్యూస్ బై opposite side, cos వచ్చేసి adjacent by hypotenuse, secant వచ్చేసి hypotenuse by adjacent side, tan వచ్చేసి opposite by adjacent side, cot కి adjacent by hypotenuse, adjacent by opposite side. సారీ. ఓకే, నెక్స్ట్ మనము గమనించాల్సింది రెసిప్రోకల్ ఐడెంటిటీస్. అంటే సైన్ కి రెసిప్రోకల్ కొసికెంట్, కొసికెంట్ రెసిప్రోకల్ సైన్, కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్, సీకెంట్ రెసిప్రోకల్ కాస్, టాన్ రెసిప్రోకల్ కాట్, కాట్ రెసిప్రోకల్ టాన్. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనకు క్వశ్చన్ లో పనికి వస్తుంది ఇది. ఓకే, సైన్ థీటా రెసిప్రోకల్ కాస్ కాబట్టి సైన్ థీటా ఏం రాసుకోవచ్చు, 1/cos రాసుకోవచ్చు. ఓకే, రెసిప్రోకల్ కాట్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, 1/cot రాసుకోవచ్చు. కాస్ రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి 1/secant రాసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ని కాస్ స్క్వేర్ ని యాడ్ చేయడం సైన్ స్క్వేర్. వాట్ ఇస్ సైన్ స్క్వేర్ హియర్? సైన్ స్క్వేర్ అంటే ఇండైరెక్ట్ గా సైన్ థీటా హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఇక్కడ మనకు యాంగిల్ కి స్క్వేర్ రాదు. మామూలుగా మనం ఏమనుకుంటాం, సైన్ థీటా స్క్వేర్ అనుకుంటాము. కాదు, ఇది రేషియోకి స్క్వేర్ ఇవ్వాలంటే సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా, సీకెంట్ అలా రాస్తాం మనము. ఓకే, సైన్ స్క్వేర్ అంటే సైన్ విలువని స్క్వేర్ చేసి కాస్ విలువని స్క్వేర్ చేస్తే అది ఏమవుతుంది, 1 అవుతుంది. ఇదే విధంగా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ రాసుకొని ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1. అంటే ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉందో ఇక్కడ అదే యాంగిల్ రావాలి. ఇక్కడ ఏ వచ్చి ఇక్కడ బి వస్తే ఈ ఐడెంటిటీ పని చేయదు. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 1. ఓకే, ఇది సైన్ లో కాస్ లో ఐడెంటిటీ. దాన్ని మార్చి రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ని ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనం ట్రాన్స్పోజ్ చేస్తే 1 - కాస్ స్క్వేర్, లేదా కాస్ స్క్వేర్ అట్లే పెట్టి సైన్ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ అవుతుంది. ఓకే, 1 + tan స్క్వేర్ ఈక్వల్ టు వాట్, సీకెంట్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దాని నుంచి వచ్చింది ఈ మైనస్ tan స్క్వేర్ అవతల వెళ్తే ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే ఏమవుతుంది మనకు అంటే 1 + tan స్క్వేర్ థీటా. cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ విధంగా ఈ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పోతే మనకి 1 + cot స్క్వేర్ వస్తుంది. ఈ ఐడెంటిటీస్ మనకి నెక్స్ట్ లెక్కలో పనికొస్తాయి, పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, రూట్ ఆఫ్ 1 + sin a by 1 - sin a is equal to what we have to prove, what we have to show, secant a plus tan a. ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటూ పోయి ఆ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న secant a plus tan a గా మనం చూపించాలి. దానికోసము ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఈ రూట్ ఆఫ్ 1 + sin a by 1 - sin a. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏమంటే ఇది మొత్తం రూట్ లో ఉంది, అండర్ రూట్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ అండర్ రూట్. ఓకే, సో ఐ విల్ సింప్లిఫై. ఇది సింప్లిఫై చేయాలంటే మనము రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే ఒక టాపిక్ 9th క్లాస్ లో నేర్చుకున్నాము. ఆ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ లైక్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ డినామినేటర్ నేను ఏం చేస్తా అంటే రేషనలైజ్ చేస్తా అంటే నాకు ఈ స్క్వేర్ రూట్ పోవాలి అంటే ఏదైనా ఒక దానికి స్క్వేర్ రూట్ పోవాలి అంటే మనకు స్క్వేర్ కావాలి. సో ఆ స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ మొత్తం డినామినేటర్ లో స్క్వేర్ రూట్ పోవాలి అంటే స్క్వేర్ రావాలా. దానికి ఇప్పుడు నేను చేస్తామంటే ఐ విల్ గెట్ వన్ ఫార్ములా ఫర్ యూ, దట్ ఈస్ a - b into a plus b. ఈ ఫార్ములా మనం సైన్స్ క్లాస్ చేసుకుంటున్నాము. a - b into a plus b ఏమొస్తుంది మనకు, a² - b². ఎందుకు సార్ a² - b² అంటే జస్ట్ యు విల్ గెట్ టు నో ద నెక్స్ట్ స్టెప్. రేషనలైజ్ ద డినామినేటర్ అంటే ఏం చేయాలి, డినామినేటర్ లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ని సైన్ మార్చి, డినామినేటర్ ఏముంది 1 - sin a ఉంది కాబట్టి ఈ మైనస్ తీసి ఏం చేస్తా అంటే
ప్లస్ రాసి అదే విలువని న్యూమరేటర్ తోను తర్వాత డినామినేటర్ తోను మల్టిప్లై చేస్తాను. సో ఈ 1 మైనస్ సైన్ ఏ బదులు 1 ప్లస్ సైన్ ఏ న్యూమరేటర్ కి 1 ప్లస్ సైన్ ఏ డినామినేటర్ కి మల్టిప్లై చేశాను. చేస్తే ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నాకేమొస్తుంది 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ నాకు 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సేమ్ ఎక్స్ప్రెషన్స్ ని మల్టిప్లై చేస్తే హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పిన ఫార్ములా ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ స్థానంలో ఏముంది 1 ఉంది, ఇక్కడ బి స్థానంలో ఏముంది సైన్ ఏ ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ రావాలంటే నాకేమొస్తుంది 1 స్క్వేర్. ఈ స్థానంలో సైన్ ఉంది కాబట్టి బి స్క్వేర్ రావాలి. బి స్క్వేర్ చెప్పాను ఇంతకుముందు నేను సైన్ ఏ స్క్వేర్ రాదు, సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. కాబట్టి జస్ట్ యు రిమెంబర్ హియర్ ఈ స్టెప్ సింప్లిఫికేషన్ 1 plus sin a into 1 plus sin a 1 plus sin a whole square b 1 minus sin a into 1 plus sin a కి ఎగ్జాంపుల్ ఫార్ములా a minus b into a plus b. ఓకే, ఇప్పుడు 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఇక్కడ రూట్ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది రూట్ అంటే సపరేట్ రూట్ ఇస్తాను. సపరేట్ రూట్ ఫర్ డినామినేటర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. అగైన్ సపరేట్ రూట్ ఫర్ డినామినేటర్ 1 స్క్వేర్ 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్. ఈ స్క్వేర్ స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రూట్ ఉండదు, 1 ప్లస్ సైన్ ఏ మాత్రమే ఉంటుంది. డినామినేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్. ఇంతకుముందు చెప్పాను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని. ఇంత ఐడెంటిటీ అంటే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 నుంచి నేను ఈ సైన్ స్క్వేర్ ఏ ని జస్ట్ రైట్ గా పంపిస్తే వాట్ ఐ గెట్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాబట్టి ఆ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు నేనేం రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ ఏ. దిస్ విల్ బికమ్ కాస్ స్క్వేర్ ఏ. కాబట్టి కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో దీనికి రూట్ వెళ్ళిపోయింది, దీనికి రూట్ వెళ్ళిపోయింది. నా న్యూమరేటర్ ని డినామినేటర్ కి పంచుతా. ఎట్లా అంటే ఐ విల్ టేక్ 1 ఈ 1 బై కాస్ ఏ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే, సో 1 బై కాస్ ఏ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం రెసిప్రోకల్స్. సో 1 బై కాస్ ఏ ఏమవుతుందంటే సీకెంట్ ఏ అవుతుంది. సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది టాన్ ఏ అవుతుంది. సో ఈ విధంగా మనం జస్ట్ కేస్ ఆఫ్ ఓన్లీ త్రీ స్టెప్స్ 1 2 3 స్టెప్స్ లో మనము 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ని ఎలా చూపించాము అంటే ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకే రైట్, ఇది ఒక ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా సార్లు అడిగినారు ఈ ప్రాబ్లం. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్జీబ్రా, కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫార్ములాస్. సో మరో రకంగా చేయొచ్చు. సో ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. వాట్స్ ఆల్జీబ్రాయిక్ ఫార్ములా అంటే చూస్తే మనకు ఒక ఐడెంటిటీ గుర్తు కావాలి. దాని పేరే ఏ ప్లస్ బి whole square. This a plus b whole square that is equal to a square plus b square plus 2ab. Okay, ఇక్కడ a ఉంటే a స్క్వేర్ వస్తుంది, b ఉంటే b స్క్వేర్ వస్తుంది. సో నెక్స్ట్ కలిపి 2ab. సో ఇక్కడ now what I said earlier, ఈ LHS అంటే is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏమి sin a plus cosecant a whole square plus cos a plus secant a హోల్ స్క్వేర్ కదా. కాబట్టి దీన్ని ఏ అనుకుంటాను, ఇది ఏమవుతుంది బి అనుకుంటాను. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే సైన్ ఏ, ఇక్కడ ఏ అంటే ఏ స్క్వేర్ వచ్చింది కదా. సో సైన్ ఏ అన్నప్పుడు ఏం రావాలి, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ఆర్ సైన్ ఏ హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అయినప్పుడు 2 ఇది ఏ అవుతుంది సైన్ ఏ, ఇది బి అవుతుంది కొసికెంట్ ఏ. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పాండ్ చేసుకుంటే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ కాస్ ఏ అనేది ఏ అవుతుంది,
సీకెంట్ ఏ అనేది బి అవుతుంది. సేమ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసాము. చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏమొచ్చింది? ఇక్కడ ఏ అంటే కాస్ ఏ కాబట్టి కాస్ స్క్వేర్ ఏ, బి అంటే సీకెంట్ ఏ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ, 2ab అన్నప్పుడు 2 కాస్ ఏ సీకెంట్ ఏ. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పాం కదా. సో దాంట్లో మనకు ఇక్కడ ఒకటి సైన్ స్క్వేర్ ఏ కనబడుతుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ కనబడుతుంది. సో నేను చేస్తానంటే సైన్ స్క్వేర్ ఏ రాసుకొని ఆ కాస్ స్క్వేర్ ఏని దాని పక్కన రాసుకుంటాను. ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ మనకు మిగిలింది కొసికెంట్ స్క్వేర్ ఏ ఇక్కడ రాశాను. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ ఇక్కడ రాశాను. ఓకే రైట్. నెక్స్ట్ ఈ 2 సైన్ ఏ కొసికెంట్ ఏ ఇక్కడ రాశాను. 2 కాస్ ఏ ఎక్కడ రాశాను సార్ అంటే రెసిప్రోకల్స్. చెప్పాను కదా, కొసికెంట్ ఏ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ కాబట్టి ఈ కొసికెంట్ ఏ స్థానంలో ఏం రాస్తాను అంటే 1/sin ఏ రాస్తాను. ఈ ఇక్కడ ఈ సీకెంట్ ఏ స్థానంలో రాస్తాను అంటే 1/cos ఏ రాశాను. సో వాట్ ఐ గెట్? sin ఏ క్యాన్సిల్ అవుతుంది, cos ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా ఎక్స్ప్రెషన్ కలిపితే ఏమొస్తుందని చెప్పండి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ 1. ఓకే, 1 హియర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక ఐడెంటిటీ ఉంది. మైనస్ కాట్ స్క్వేర్ ఏ మనము డైరెక్ట్ పంపిస్తే ఏమొస్తుంది? మనకు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో కొసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ గా రాసుకోవచ్చు. సెకండ్ వన్, ఈ సీకెంట్ స్క్వేర్ ఏ మనం ఏం రాస్తారు అంటే ఐడెంటిటీ ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ఏమవుతుంది? ప్లస్. సో ఈ సీకెంట్ స్క్వేర్ ఏ బదులు ఏం రాసుకుంటాను అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకే, ఈ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 what I get here 7. ఓకే, నెక్స్ట్ మిగిలిందేమి? టాన్ స్క్వేర్ అండ్ దెన్ cot square. That's what we want. Sin a plus cosecant a whole square is equal to cos a plus secant a whole square. ఇది సింప్లిఫై చేసుకుంటూ పోతే నాకు ఏం రావాలి? 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. సో ఈ విధంగా జస్ట్ ఇది క్వశ్చన్ 1 2 3 స్టెప్స్ విల్ గెట్ 4 మార్క్స్. కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ పాయింట్ ఏమంటే నంబర్లు మార్చలేదు. కాబట్టి క్వశ్చన్ అలాగే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ ని మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనం అంత ఫాస్ట్ గా రాయొచ్చు, అంత నీట్ గా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటా క్వశ్చన్ అంటే రైట్ all other trigonometric ratios in terms of secant ఏ గాని in terms of cot ఏ గాని అడుగుతున్నాడు. సో మనము ఇది ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. what do you mean by writing all trigonometric ratios in terms of అంటే ఏమి? in terms ఇప్పుడు sin theta ఉంది, sin theta cos theta, sin theta in terms of cos theta అంటే sin theta is equal to 1 minus cos square theta, 1 minus cos square theta. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. రైట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A అన్నాడు. సో నేను తీసుకుంటా అంటే cot A ఈజ్ ఈక్వల్ టు k తీసుకుంటాను. అంటే sin theta ని కూడా sin theta ఈజ్ ఈక్వల్ టు రాస్తే cot A కనపడాలి, cos A ఈజ్ ఈక్వల్ టు రాస్తే cot A కనపడాలి. చూద్దాం. cot A ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటాను. సో cot A k అయినప్పుడు cot A ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది కాబట్టి బై 1 రాసుకున్నాను. cot సూత్రం ఏమి? adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఒక ట్రయాంగిల్ వేసుకున్నాను, ట్రయాంగిల్ ABC వేసుకున్నాను. ఇక్కడ ఏ తీసుకున్నాను? ఏ ఇది ఆపోజిట్ సైడ్, ఇది adjacent సైడ్, ఇది hypotenuse. ఓకే, సో k is equal to AB కాబట్టి AB దగ్గర ఏ రాసుకున్నాను. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు BC దగ్గర ఏం రాసుకున్నాను. నాకు ఏం కావాలన్నా, సైన్ కావాలన్నా, కాస్ కావాలన్నా వాట్ ఈస్ ఐ వాంట్ హైపోటెన్యూస్. కాబట్టి హైపోటెన్యూస్ కావాలంటే సూత్రం బై పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. Therefore AC స్క్వేర్ ఈక్వల్ టు
ఏబీ ప్లేస్ లో కే స్క్వేర్ రాసుకుంటాను, బీసీ ప్లేస్ లో 1 రాసుకుంటాను. కే స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ఏసీ స్క్వేర్ అవతల పోతే అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల దాటితే మనకు 1 ప్లస్ కే స్క్వేర్. నౌ ఐ హావ్ ఏబీ వాల్యూ, ఐ హావ్ బీసీ వాల్యూ, ఐ హావ్ ఏసీ వాల్యూ. నేను ఏమడిగా రాసుకోగలను, సైన్ ఏ కావాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ? ఇట్ ఈస్ 1. సో 1 hypotenuse root of 1 plus k square. What is the value of k here? అంటే k is the value of cot A. కాబట్టి ఇక్కడ k square స్థానంలో రాసుకుంటా అంటే cot square రాసుకుంటాను. ఓకే, ఇంకోసారి cos A. cos A యొక్క సూత్రం ఏమి? adjacent side by hypotenuse. adjacent side ఇక్కడ k కాబట్టి k cot అంటే root of 1 plus k square. కాబట్టి ఈ k ప్లేస్ లో ఏం రాస్తాను అంటే cot A రాస్తాను. ఈ 1 plus k square అంటే k square స్థానంలో cot square రాస్తాను. ఈ విధంగా ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఐ విల్ గో టు సర్కిల్స్. సర్కిల్స్ లో మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతుంది అంటే టాంజెంట్ పని అడుగుతున్నాడు. వాట్ ఇస్ ఎ టాంజెంట్? సో సర్కిల్ ని ఒక్కసారి టచ్ చేసే ఈ రేఖ పేరే టాంజెంట్. తెలుగులో స్పర్శ రేఖ అంటాము. ఏమంటాము? స్పర్శ రేఖ. వృత్తాన్ని ఒక బిందు వద్ద తాకి రేఖ పేరే స్పర్శ రేఖ. A tangent of circle is a straight line that touches the circumference of the circle at only one point. Okay, this is called as tangent. This is called as tangent. ఇటువంటి ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకున్నాము. ఏం 2 ఇంపార్టెంట్ విషయాలు అంటే టాంజెంట్ ని తర్వాత రేడియస్ కలిపితే అవి రెండు ఎలా ఉంటాయా అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ రేడియస్ tan. What is radius? The distance from center to any point on circle is called radius. 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 It's all called as radius. Okay. ఇప్పుడు సెంటర్ నుంచి ఈ టాంజెంట్ తాకుతూ ఒక లైన్ గీస్తే రేడియస్. కాబట్టి రేడియస్ అండ్ టాంజెంట్ ఆల్వేస్ డాష్ అంటే ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. The angle between a tangent and radius is always what? 90 degrees. Okay. Next, ఒక సర్కిల్ అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ నుంచి ఒక పాయింట్ తీసుకుని టాంజెంట్స్ డ్రా చేస్తే ఒకే సర్కిల్ కి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంత్ ఎలా ఉంటుందా అంటే ఈక్వల్ గా ఉంటుంది. టాంజెంట్స్ దట్ మీట్ అట్ సేమ్ పాయింట్ ఆర్ ఈక్వల్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శ రేఖల పొడవు సమానము. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ థీరం యొక్క డిస్కస్ చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. దానికంటే ముందు ఒక చిన్న కాంగ్రెన్స్ రూల్ మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. దట్ ఈస్ RHS కాంగ్రెన్స్ రూల్. లంబకోణము, కర్ణము, భుజము యొక్క సర్వసమానత్వ రూల్ మనం నేర్చుకోవాలి. ఇఫ్ ద హైపోటెన్యూస్ అండ్ ద సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అనే ఒక భుజము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని హైపోటెన్యూస్ మరియు ఒక భుజానికి సమానం అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ రైట్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయంటే కాంగ్రుయెంట్ ఉంటాయి. వాట్ ఈస్ కాంగ్రుయెంట్? కాంగ్రుయెంట్ మీన్స్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. అంటే ఒకే ఆకారము మరియు ఒకే రూపం గల వాటిని ఏమంటామంటే సర్వ సమాన పటాలు. సో జస్ట్ ఫిగర్ గా చూసుకుంటే ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో రైట్ యాంగిల్స్ కి ఎదురుగా ఉన్న ఈ సైడ్ పేరేమి? హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. సో ఈ గీత వేసిన అర్థం ఏమి? ఇది సమానము అని అర్థము. ఓకే, సో ఈ హైపోటెన్యూస్ ఎంత సేమ్. తర్వాత హైపోటెన్యూస్ మనకు 2 సైడ్స్ మిగులుతాయి. అయితే దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఓకే, దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో ఈ 2 సైడ్స్ లో ఏదో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో ఈ సైడ్ సమానం ఉంటే then these 2 triangles are congruent. These 2 triangles are congruent. Okay, otherwise ఇలా కాకుండా హైపోటెన్యూస్ సమానమైంది. ఓకేనా? సో ఇది బేస్ ఈక్వల్ అయితే ఇక్కడ ఈ సైడ్ సమానమైంది. కాబట్టి నాకు ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ మరియు ఒక అనురూప భుజం. అనురూపం అంటే ఏమి? ఇక్కడ ఇది సమానమైతే ఇదే కావాలి, ఇది సమానం కావాలి. సో ఇది సమానమైతే ఇదే సమానం అవ్వాలి. కాబట్టి ఇలా ఏదైనా ఒక భుజము తర్వాత కర్ణము సమానమైతే లంబకోణము తర్వాత కర్ణము భుజము అనే ఒక సర్వసమాన రూల్ ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే సర్వసమానమవుతాయి. సో దానికి ఈ చిన్న థీరం ఒక చిన్న ప్రాబ్లం చెప్పుకుంటాము. ఓకే, చిన్న ప్రాబ్లం చెప్పుకుని
అది అడ్జస్ట్ చేసుకుందాం. ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఒక వృత్తము బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శ రేఖల పొడవు సమానం. స్పర్శ రేఖలు. సో ఇక్కడ బాహ్య బిందువు పి, బాహ్య బిందువు ఇక్కడ ఏమి, బాహ్య బిందువు ఏమి ఇక్కడ, బాహ్య బిందువు పి. ఈ పి నుండి క్యూ ఒక స్పర్శ రేఖ, పి నుండి ఆర్ ఒక స్పర్శ రేఖ. రెండు స్పర్శ రేఖలు పొడవు సమానం అని మనం చూపిస్తాము. సో దానికోసము ఏం చేస్తాను అంటే ఇక్కడ జస్ట్ ఈ ఓని పిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేస్తే నాకు 2 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఓకే, I will take 2 triangles, triangle POQ and triangle POR. ఈ 2 triangles మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి ఈ 2 triangles కాంగ్రుయెంట్ చూపిస్తాము. దానికోసము మనం ఏం చేస్తామంటే సెపరేట్ చేసుకుందాం మనం. ఈ విధంగా ఈ 2 ట్రయాంగిల్స్ గమనించారా? 2 ట్రయాంగిల్స్ ఇక్కడ ఏం చేశానంటే ఈ 2 ట్రయాంగిల్స్ ని నేను సెపరేట్ చేశాను. ఈ ట్రయాంగిల్ సెపరేట్ చేసాము. సెపరేట్ చేసి చేసాము. సో angle PQO, with angle PQO, this is angle O is equal to angle RO. What is angle PRO? This is angle RO. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. రేడియస్ కి టాంజెంట్ కి మధ్య కోణం ఎంత? రేడియస్ వ్యాసార్థానికి స్పర్శరేఖకి మధ్య కోణం ఎంత? 90 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ 90, ఇక్కడ 90. కాబట్టి ఇది ఏ ట్రయాంగిల్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, లంబకోణ త్రిభుజాలు. ఓకే, నెక్స్ట్ ఈ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి. ఈ ట్రయాంగిల్ పిఓక్యూ లో ఓపి ఉంది, ట్రయాంగిల్ పిఓఆర్ లో ఓపి ఉంది. కాబట్టి ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి కామన్ సైడ్. అంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నాము అంటే ఒక లంబకోణము సమానమైంది, తర్వాత లంబకోణానికి ఎదురుగా ఉన్న ఈ భుజం పేరేమి కర్ణం సమానమైంది. తర్వాత మనం గమనిస్తే ఈ లంబకోణ త్రిభుజంలో ఓక్యూ ఒక సైడ్, ఈ లంబకోణ త్రిభుజంలో ఓఆర్ ఒక సైడ్. కాబట్టి ఈ ఓక్యూని చెప్పాను ఇప్పుడే, ఓఆర్ ఇస్ నథింగ్ బట్ వాట్? రేడియస్. ట్రయాంగిల్స్ సర్కిల్ లో సెంటర్ నుంచి వృత్తం పైన గీసిన ఈ దూరం పేరే వ్యాసార్థము. వ్యాసార్థం ఎక్కడ గీసినా వ్యాసార్థమే, అన్ని వ్యాసార్థాలు. కాబట్టి వృత్తంలో అన్ని వ్యాసార్థాలు సమానం. కాబట్టి ఓక్యూ is equal to OR. కాబట్టి రైట్ యాంగిల్ ఇది హైపోటెన్యూస్, ఇది సైడ్. ఈ విధంగా బై RHS యాక్సియం రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ కాంగ్రుయెన్సీ ప్రకారము ట్రయాంగిల్ POQ ట్రయాంగిల్ POR ఎలా ఉంటాయంటే సర్వ సమానం అవుతాయి. ఎలా అవుతాయి? సర్వ సమానం అవుతాయి. సో ఈ సర్వసమానమైన ఈ త్రిభుజాల్లో మనం ఏం పోల్చాము అంటే ఇక్కడ ఈ సైడ్ ని పోల్చాము. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ ని మనము మిస్ అయినాము. కాబట్టి ఇవి మిగిలిపోయాయి. ఒక ట్రయాంగిల్ లో, ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజంలో 2 భుజాలని పోల్చాము. భుజం మిగిలిపోయింది. ఆ 2 ట్రయాంగిల్స్ ఏమైనాయి? కాంగ్రుయెంట్ అయినాయి, సర్వసమానమైనాయి. సో ఈ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ అనే కాంగ్రుయెన్స్ వల్ల సర్వసమానమైన ఈ 2 ట్రయాంగిల్స్ సర్వసమానమైతే, కాంగ్రుయెంట్ అయితే ఇప్పుడు మిగిలిన భాగాలు ఏమి ఇక్కడ అంటే ఇక్కడ 2 యాంగిల్స్ మిగిలిపోయినా ఒక సైడ్ మిగిలిపోయింది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ సైడ్ ని పోల్చారు, తర్వాత ఈ యాంగిల్ ని పోల్చారు. ఇంకా మిగిలిపోయింది ఏమి అంటే యాంగిల్స్ మిగిలాయి. యాంగిల్స్ ఈ యాంగిల్ మిగిలింది. ఒక సైడ్ మిగిలింది. ఏంటి ఆ సైడ్? PQ అనే సైడ్, PR అనే సైడ్. ఆటోమేటిక్ గా ఆ సైడ్స్ ఏమవుతాయి? సమానం అవుతాయి. PQ ఈక్వల్ టు PR. మిగిలిపోయిన పార్ట్స్ ఏమంటామంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. మనం పోల్చాక ఒక త్రిభుజంలో ఇప్పుడు ఏం చేసా, దీన్ని పోల్చాము. సో దీన్ని పోల్చాము. ఈ త్రిభుజంలో ఈ సైడ్ మిగిలిపోయింది. సో ఒక యాక్సియం తో పోల్చాక
మిగిలిపోయిన భాగాలు కూడా ఆటోమేటిక్ ఏమైతాయి, సమానం అవుతాయి. కాబట్టి మనం పోల్చకుండా మిగిలిపోయింది ఏది, ఈ పీక్యూ తర్వాత పిఆర్. పీక్యూపీఆర్ ఏమవుతాయి అంటే పీక్యూపీఆర్ ఆర్ వాట్, పీక్యూపీఆర్ ఆర్ ఈక్వల్. ఏమైతాయి, ఈ సర్కిల్ కి టాంజెంట్స్ అవుతాయి. therefore lengths of tangents drawn from external point of circle are equal. ఈ విధంగా థీరం చేసుకోవచ్చు. నెక్స్ట్ థీరం, నెక్స్ట్ ఒక స్మాల్ ప్రాబ్లం ఉంది, అది మొత్తం చెప్పలేను నేను. జస్ట్ యు లిసన్ అండ్ యు టేక్ ఎ స్క్రీన్ షాట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. Prove that the parallelogram circumscribing a circle is a rhombus. Prove that a parallelogram circumscribing a circle అంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఒక వృత్తం అంతలికించబడితే, సమాంతర చతుర్భుజంలో ఒక వృత్తం అంతలికించబడితే అది ఏమవుతుంది అంటే సమచతుర్భుజం, రాంబస్ అవుతుంది. సమాంతర చతుర్భుజం అంటే ఏమి, దాంట్లో ఎదుటి భుజాలు సమానము. దాంట్లో ఒక వృత్తం అంతరికించబడితే అది ఏమవుతుందిరా అంటే సమచతుర్భుజంగా మారిపోతుంది, రాంబస్ గా మారిపోతుంది. చిన్న ఇదే వాడతాం మనం, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్ వాడతాము. సో PQRS ఇస్ ఏ పారలాగ్రామ్. ఇది సర్కిల్ ని ఏ వద్ద, బి వద్ద, సి వద్ద, డి వద్ద టచ్ అయింది. దీనికి మనం చేస్తామంటే టాంజెంట్స్, ఇప్పుడు ఈ సర్కిల్ డ్రా చేశాక జస్ట్ ఈ భాగం చూస్తే గమనించి ఇక్కడ ఏమవుతుంది, మనకు ఏమవుతుంది అంటే ప్లస్ ఇది పి నుంచి ఏ ఒక స్పర్శ రేఖ, పి నుంచి డి ఒక స్పర్శ రేఖ. కాబట్టి ఇక్కడ మనము పి నుంచి డి ఏమవుతుంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిడి. ఓకే, నెక్స్ట్ హియర్ AQ or QA is equal to QB. RC here, RC is equal to BR. ఇది ఒక స్పర్శ రేఖ. CS is equal to DS. ఈ విధంగా 4 మనకు భాగాలు వస్తాయి. ఈ 4 భాగాలు మనం యాడ్ చేస్తే PA plus AQ, RC plus CS, okay, PD plus DS and QB plus BR యాడ్ చేస్తే PD plus DS, ఈ PD plus ఈ DS, ఈ QB plus ఈ BR. ఎందుకు అలా గ్రూప్ చేశారు అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు PA plus AQ యాడ్ చేసి ఏమొచ్చింది, నాకు PQ వచ్చింది. అందుకే నేను గ్రూప్ చేసుకున్నాను. తర్వాత RC plus CS యాడ్ చేసి ఏమొస్తుంది, నాకు RS వస్తుంది. ఓకే, అదేవిధంగా PD plus DS, ఈ PD plus DS యాడ్ చేసి ఏమొస్తుంది, నాకు PS వచ్చింది. ఓకే, నెక్స్ట్ QB plus QR, QB plus BR, what you get QR. ఈ విధంగా మనము ఈ 4 సైడ్స్ మనము తీసుకుంటే PQ plus RS, PQ plus RS నెక్స్ట్ QR plus PS ఈ రెండు యాడ్ చేశాను. యాడ్ అయింది. యాడ్ అయినాక ఇప్పుడు మనం ఇది ఏమన్నా వస్తుంది, పారలాగ్రామ్ కదా. సో ఇట్స్ ఎ పారలాగ్రామ్. వాట్ ఇస్ ఎ పారలాగ్రామ్? పారలాగ్రామ్ లో మనం ఏం చెప్పుకుంటాము, PQRS. పారలాగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి PQ is equal to SR రాసుకోవచ్చు, లేదా SR is equal to PQ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాస్తా అంటే RS బదులు రాసుకుంటా అంటే PQ రాసుకుంటాను. ఓకే, ఇక్కడ PS is equal to QR, కాబట్టి ఈ PS బదులు ఏం రాసుకుంటాను, QR రాసుకుంటాను. అప్పుడు PQ plus PQ ఏమవుతుంది, 2PQ అవుతుంది. QR plus QR ఏమవుతుంది, 2QR అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్, PQ to QR. ఏం జరిగిందా అంటే పారలాగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉండాలి, కానీ PQ is equal to QR. ఈ PQ QR ఎలాంటి సైడ్స్ అంటే అడ్జసెంట్ సైడ్స్. సో ఈ PQ QR అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఒక పారలాగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ ఒక సమాంతర చతుర్భుజంలో చతుర్భుజాలు సమానం అయితే అది అప్పుడు సమాంతర చతుర్భుజం కాదు, అది ఏమవుతుంది, సమచతుర్భుజం అవుతుంది. సో ఇఫ్ ఇన్ ఎ పారలాగ్రామ్ adjacent sides are equal, it won't be a parallelogram now, it will be a rhombus. Therefore hence PQRS is a rhombus. ఇది ఒక ప్రాబ్లం. దీన్ని కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే, ఈ విధంగా
కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక ప్రాబ్లం నేర్చుకున్న మనకున్న టైంలో కొన్ని పదుల ప్రాబ్లమ్స్ నేర్చుకోవచ్చు. సో స్పెండ్ సమ్ టైమ్ ఫర్ మ్యాథ్స్. రోజు ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకోండి. మీకు దాదాపు కొన్ని రోజులు, ఒక నెలలోనే మీకు 90 క్వశ్చన్లు నేర్చుకుంటారు. ఈ విధంగా మ్యాథ్స్ ని ప్లాన్ గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం పాస్ అవ్వచ్చు. ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ ద్వారా ఏ లెక్క ఏ చాప్టర్ లో వస్తుంది మనం నేర్చుకుంటే మనం అన్ని సజావుగా నేర్చుకొని ఎగ్జామ్ లో బాగా రాసుకోవచ్చు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.